దేవుడు నిన్ను గురించి మర్చిపోలేదు. దేవుడు నిన్ను గురించి నన్ను గురించి మర్చిపోలేదండి. ఈ విషయాన్ని నువ్వు నేను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవుడు నీ గురించి నా గురించి ఎప్పుడు కూడా మరచిపోయే దేవుడు కాదు. దేవుడు అక్కడ అహశ్వరేశ్వరాజు, ఎస్తేరు గ్రంథంలో అహశ్వరేశ్వరాజు 7 దినములు విందు చేసి అక్కడ తన యొక్క భార్య అయిన వస్తిని అంటే రాణిని పిలిచి ఆ రాజాధికారుల ముందు అందరి ముందు రాణిని, కిరీటం పెట్టుకున్న రాణిని వాళ్ళందరికీ చూపించాలని పిలిచినప్పుడు వస్తి రాలేదు. రాకపోవడం చేత ఆయన కోపం వచ్చేసి ఆయన కోపం మిగుల రగులుకొనెను. ఆ రాజు యొక్క కోపం మిగులుగా రగులుకునింది. బాగా కోపపడిపోయాడు. కోపపడిపోయి అసలు రాణిని తన స్థానంలో రాణిని, ఆ వస్తిని రాణి స్థానంలో నుంచి తీసివేసే అంతగా తన కోపం వచ్చింది. రాణి స్థానం నుంచి తీసివేశారు. తీసివేసిన తర్వాత అక్కడున్న వారు రాజుకి సలహా ఇచ్చారు. ఎవరైతే ఈ గోషాను కోటలో ఉన్న కన్యకలందరినీ నీకోసం తీసుకొస్తాను ప్రభు అని చెప్పినప్పుడు అప్పుడు వారందరిలో యూదుల్లో ఉన్న ఆ ఎస్తేరు కూడా అక్కడికి తీసుకురాబడింది కదా. ఆ ఎస్తేరు కూడా అక్కడికి తీసుకురాబడినప్పుడు ఆమె ఎంతగానో తన స్థితి తెలీదు. దేవుడు తనని మర్చిపోలేదు. అప్పటికే తనకి తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు. చెరపట్టబడిన ఆ యొక్క బబులో నుంచి చెరపట్టబడిన కుటుంబంలో ఒకటి. అటువంటి స్థితిలో ఉన్న ఎస్తేరుని దేవుడు వస్తీ స్థానంలో రాణిగా ఎస్తేరును కూర్చోబెట్టాడు కదా. దేవుడు మన యొక్క పరిస్థితిని మరచిపోలేదండి. ఎస్తేరు అక్కడ రాణి స్థానంలో కూర్చోవడం కోసం దేవుడు ముందుగానే వస్తీని, ఆ యొక్క స్థానం నుంచి ఖాళీ చేయించాడు కదా. మనల్ని కూడా దేవుడు మర్చిపోలేదు. మనల్ని దేవుడు నిన్ను గురించి దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. నిన్ను ఏ విధంగా ఈ లోకానికి ఆశీర్వాదకరంగా చేయాలి, ఏ విధంగా నిన్ను నిలబెట్టాలి, ఏ విధంగా ఒక సాక్షిగా ఉంచాలో దేవుడు నీ కోసం పని చేస్తున్నారు. దేవుడు నీ కోసం కార్యాలు చేస్తున్నారు. దేవుడు నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే నీ స్థితిని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. నా స్థితిని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. ఒకసారి ఎస్తేరు యొక్క జీవితం, ఆమె స్థితి ఏమిటండి? తల్లిదండ్రులు లేరు. ఆమె చాలా పేదరికంలో ఉంది. తనని చూసుకోవడానికి తన బాబాయ్ అయిన పినతండ్రి అయిన ఆ యొక్క మొర్దెకై దగ్గర ఉంటుంది ఎస్తేరు. తినడానికి మంచి ఆహారం లేదు, సరైన వసతులు లేవు. ఆ స్థితిని దేవుడు మర్చిపోలా, వదిలేశాడా? ఆమె యూదా వంశంలో పుట్టిన ఆవిడ, ఆ గోత్రంలో ఉన్న ఆవిడ దేవుడు వదిలేశాడా? ఆమెను దేవుడు ఒక రాణిగా ఉంచాడు. ఆమె స్థితిని మర్చిపోలేదండి. అయ్యో, ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేరే, ఆమెకు సరైన వసతులు లేవి, సరైన వనరులు లేవే అని దేవుడు మర్చిపోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు, తన బంధువులు, స్నేహితులు జాలిపడ్డారేమో, తన స్థితిని ఎవరు మార్చలేరేమో, కానీ దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకొని తన స్థితిని చూసి ఒక లేమి స్థితి నుంచి ఒక సమృద్ధి అయిన ఒక రాణిగా దేవుడు చేశాడు కదా. నా స్థితిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆర్థికంగా బాధపడుతున్నావో, అనారోగ్యంతో బాధపడుతున్నావో, లేమిలో బాధపడుతున్నావో, కన్నీటితో బాధపడుతున్నావో, ఏ విధంగా నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఇంటి అద్దె కట్టలేక ఏ విధంగా నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేవుడు నీ స్థితిని మర్చిపోలేదు. నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎస్తేరు ఆ పేదరికంలో ఉండి అక్కడికి తీసుకురాబడింది. అక్కడికి తీసుకురాబడి ఆ యొక్క అహశ్వరేశ్వర రాజు యందు దయను పుట్టించేటట్టు దేవుడు చేశారు. నా జీవితంలో కూడా ఆయన నీ స్థితిని మర్చిపోలేదు. అయ్యో, నా స్థితిని దేవుడు చూస్తున్నాడా? నేను పడుతున్న ఈ కన్నీటిని, ఈ లేమిని, ఈ అనారోగ్యాన్ని, ఈ యొక్క అవసరతను దేవుడు నా జీవితంలో చూస్తున్నాడా అని అనుకుంటున్న నా జీవితంలో నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు చెప్తున్నారు. ఆయన మన జీవితంలో మనం వెళ్తున్న ప్రతి ఒక్క స్థితి దేవుడికి తెలుసండి. నీ స్థితిని దేవుడు, నా స్థితిని దేవుడు మర్చిపోలేదు అని ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో,
కానీ దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన వైపు చూస్తున్నావు, ఆయన సన్నిధిని మానకుండా సేవిస్తూ ఉన్నావు, కానీ నీ స్థితిని దేవుడు మరిచిపోలేదు అని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడు నీ కోసమే తెర వెనుక పని చేస్తున్నారు. నమ్ముతున్నావా? ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయండి. ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఏ గ్రంథంలో అయినా దేవుడు అన్న మాట వస్తుంది, కానీ ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు అన్న మాట రాదండి. కానీ ఎస్తేరు యొక్క లేని స్థితి నుంచి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకెళ్లడం కోసం తెర వెనుక దేవుడు ఎస్తేరు యొక్క జీవితం ఆశీర్వదింపడం కోసం తెర వెనుక దేవుడు పని చేస్తూనే ఉన్నారు. ఆ యొక్క ఎస్తేరును అక్కడ రాణిగా యూదులు ఆ రాణిగా అక్కడ అహష్వేరోషు యొక్క రాజుకు రాణిగా పెట్టడం కోసం తెర వెనుక వస్తీని దేవుడు తప్పించాడు. తర్వాత ఎస్తేరు రాణిగా అయింది. తర్వాత యూదులందరినీ కాపాడడం కోసం ముందుగానే దేవుడు ఎస్తేరుని అక్కడ ఉంచారు కదా. మనము కూడా మన జీవితంలో నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, దేవుడి మీదే నీ నమ్మకం, దేవుడి మీదే నీ విశ్వాసం కదా, అసలు నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశారు అని నిన్ను అందరూ ప్రశ్నిస్తున్నారేమో. నూతన సంవత్సరంలో, గత సంవత్సరంలో నీ దేవుడు ఏ కార్యం చేయాల, ఈ సంవత్సరంలో నా కార్యం జరుగుతుందా అని నీకే ఒక ప్రశ్న వచ్చిందేమో. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట, నీ కోసం నేను తెర వెనుక ఎలాగైతే ఎస్తేరు గ్రంథంలో దేవుడు కనబడకుండా ప్రతి ఒక్క కార్యాన్ని ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన బిడ్డలైన యూదులైన ఎస్తేరు మర్దెకై కోసం దేవుడు ఏ విధంగా తెర వెనుక ఉండి కనబడకుండా కార్యాలు చేశారో, నా జీవితంలో కనబడకుండా దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నానని నీతో నాతో దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట కనబడదు, కానీ మన జీవితంలో దేవుడు కార్యాలే కనబడవు. కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు అయ్యో నేను ఈ సంవత్సరంలో ఈ ఆశీర్వాదం పొందుకోవడం కోసం దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ఆశీర్వాదాన్ని సిద్ధపరిచారా, కొన్ని వందల నెలల క్రితమే దేవుడు ఈ యొక్క కొంతమందిని నా కోసం సిద్ధపరిచారా అని దేవుడు నీతో నాతో పలికించే ఒక గొప్ప సమయం కోసం దేవుడు చూస్తూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకో, దేవుడు తెర వెనుక నీ కోసం నా కోసం పని చేస్తున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, నువ్వు చేసిన సహాయాన్ని మరిచిపోయే దేవుడు కాదు. నేను ఇతరులకి దేవుడి నామంలో కొంత సహాయం చేస్తాం కదా, ప్రార్థన సహాయం కానీ, ఏదైనా యొక్క ఆర్థికంగా కానీ, లేకపోతే ఒక ఆదరణ కానీ, దేవుడి బిడ్డలుగా నువ్వు కొంతమందికి చేసే సహాయాన్ని మన దేవుడు మర్చిపోడండి. ఆ యొక్క ఎస్తేరు రాణి అయిన తర్వాత మర్దెకై అక్కడ గుమ్మముల దగ్గరనే కావలా కాస్తూ ఉంటాడు. ఆ రాజగుమ్మముల దగ్గరే ఉంటాడు. ఒకసారి అక్కడ ఉన్నప్పుడు ద్వారపాలకులు ఆ యొక్క అహష్వేరోషు రాజు మీద కోపించి అతన్ని చంపాలనుకున్నప్పుడు ఆ విషయము మర్దెకైకి తెలుస్తుంది. మర్దెకై వెంటనే ఎస్తేరుకు చెప్పేస్తారు. ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు అది రాజు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారిద్దరిని శిక్షిస్తారు, వారిద్దరు మరణించేటట్లు చేస్తారు. ఈ విషయము రాజ సమాచార గ్రంథంలో రాయబడింది. కానీ రాజుకు మర్దెకై ఎంతో మేలు చేశాడు, ప్రాణం నుంచి కాపాడాడు, ప్రాణహాని నుంచి కాపాడాడు. కానీ అప్పుడు అతడికి ఏ బహుమతి కలగలేదు, ఏమీ కలగలేదు. ఇది 2వ అధ్యాయంలో జరిగింది. ఏమీ జరగలేదు. కానీ 6వ అధ్యాయంలో దేవుడు తన సమయంలో ఏం చేశాడో తెలుసా? రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని రాజు చదివిస్తున్నప్పుడు ఈ యొక్క విషయము బయటపడింది. ఆ యొక్క చదివేవారు ఈ విషయాన్ని తెలుసుకొని, అయ్యో అప్పుడు మర్దెకైకి మనం ఏం అనుగ్రహించాం, ఏం చేసాం, ఏ యొక్క బహుమతులు మనం అనుగ్రహించామంటే ఏమి ఇవ్వలేదు ప్రభా, ఈ గ్రంథంలో ఏమి రాయబడలేదు ప్రభా అనినప్పుడు రాజును గణపరచబడిన వారికి ఏమి చేయాలి అని చెప్పినప్పుడు వారిని ప్రశస్తమైన వస్త్రములు ధరించి గుర్రముల మీద రాజ్యమంతటిని తిప్పాలి, రాజును గణపరిచిన వారికి ఈ విధంగా జరుగుతుందని అందరికీ తెలిసేటట్లు చెప్పాలి అని
అని ఆ యొక్క హామాను చెప్తారు కదా. మనము దేవుడి నామములో చేసిన మేలును, దేవుడి నామములో చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోడండి. అయ్యో నేను ప్రార్థిస్తుంటే అనేక మందికి కార్యాలు జరుగుతున్నాయే, నేను వారి కొరకు ప్రార్థిస్తుంటే వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయే, నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది? నేను వారికి దేవుడి గురించి చెప్తుంటే వారు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారే, నా జీవితం ఇలా ఉందేంటి? నేను ప్రార్థిస్తుంటే అనేక మంది అని నీకు ఆలోచన వస్తుందేమో. కానీ నువ్వు దేవుడి నామములో చేసిన సహాయాన్ని దేవుడు తగిన సమయంలో దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు నిన్ను నిలబెడతారన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నువ్వు దేవుడికి ఇస్తున్న విలువను దేవుడు మర్చిపోలేదు. నువ్వు దేవుడికి విలువిస్తున్నావు కదా. అక్కడ హామాన్ని దేవుడు అక్కడ అహశ్వరేష్ రాజు హెచ్చించాడు. అందరూ ఆ యొక్క రాజసేవకులందరిలో అతన్ని గొప్పగా హెచ్చించినప్పుడు అక్కడ రాజభవనంలో ఉన్న వాళ్ళందరూ హామానుకు సాష్టాంగపడుతున్నారు. అందరూ కూడా రాజు తర్వాత నీవే గొప్పవాడివి అని అందరూ కూడా ఆయన్ని హెచ్చిస్తున్నారు. కానీ మొర్దెకై మాత్రము ఆయనకు సాష్టాంగ పడట్లేదు, ఆయనకు నమస్కారం చేయట్లేదు. అప్పుడు మొర్దెకై మీద హామాను చాలా కోపిస్తాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన మరలా హామాను వెళ్తున్నప్పుడు అదే ప్రవర్తన. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మొర్దెకై చెప్తాడు, నేను యూదుడనైన అందున, నేను యూదుడనైన అందున నేను ఆ విధంగా చేయకూడదు. నేను యూదుడను, ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి సాగిల పడకూడదు. దేవుడికి విలువిచ్చాడు. నేను దేవుడికే సాగిల పడాలి, దేవుడికే నమస్కారం చేయాలి, ఒక మనిషికి కాదు అని హామానుకి చెప్పినప్పుడు ఆ మొర్దెకై దేవుడికి విలువిచ్చాడు కాబట్టి మొర్దెకైకి దేవుడు విలువిచ్చాడు కదా. హామాను కంటే ఫస్ట్లో హామాను హెచ్చింపబడడం చూస్తాం, కానీ హామాను కంటే గొప్పగా హెచ్చింపబడింది చివరికి ఎవరు అంటే మొర్దెకై కదా. నువ్వు దేవుడికి ఇస్తున్న విలువను దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు.